హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా IAS. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఆర్ట్ అండ్ కల్చర్ సెషన్స్లో భాగంగా ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్, ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు నిర్మాణ శైలి అనేటటువంటిది ఏ విధంగా ఉండేది అనేది మనం మాట్లాడదాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే పూర్తి స్థాయిలో దిస్ పర్టికులర్ టాపిక్ మీకు అర్థమవుతుంది. బట్ క్లాస్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మాటమ్మ. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి వెళ్ళిపోదాం. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో లెట్స్ లుక్ ఎట్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్. During the period of Delhi Sultanate from 1206 AD to 1526 AD, సుమారు 300 సంవత్సరాలకు పైగా ఢిల్లీ సుల్తాన్లు 5 డినాస్టీస్ రూల్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ సమయంలో డెవలప్ అయినటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్ని మనం 2 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. వన్ ఈస్ ద ఇంపీరియల్ స్టైల్, సెకండ్ వన్ ద ప్రొవిన్షియల్ స్టైల్. Now the fundamental question, what do you mean by imperial style, sir? The style of architecture patronized by the rulers of Delhi. ఢిల్లీ కేంద్రంగా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాని రూల్ చేస్తున్నటువంటి రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్యాట్రనైజ్లో డెవలప్ అయినటువంటి స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ స్లేవార్ మామ్లుక్ డినాస్టీ కానీ, దాని తర్వాత వచ్చినటువంటి ఖల్జీ డినాస్టీ కానీ, ఖల్జీ డినాస్టీ తర్వాత తుగ్లక్ డినాస్టీ కానీ, తుగ్లక్ డినాస్టీ తర్వాత సయ్యద్ డినాస్టీ కానీ, సయ్యద్ డినాస్టీ తర్వాత లోడి డినాస్టీ కానీ, ఈ డినాస్టీస్, ఈ వంశాలకు చెందినటువంటి చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యాట్రనైజ్ చేసినటువంటి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఇంపీరియల్ స్టైల్ అని చెప్తాం. ప్రొవిన్షియల్ స్టైల్ ఈజ్ యాక్చువల్లీ ద స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్యాట్రనైజ్డ్ బై లోకల్ రూలర్స్ అండ్ ఫీవ్స్. సో ద రూలర్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ వాళ్ళ కింద ఉన్నటువంటి వసల్స్ కానీ, లోకల్ రూలర్స్ కానీ, ఫీవ్స్ సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వేరు ప్రాంతాల్లో డెవలప్ అయినటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్ని ప్రొవిన్షియల్ స్టైల్గా మనం చెప్తాం. దిస్ ప్రొవిన్షియల్ స్టైల్లో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటాయి. వాటి గురించి నేను తర్వాత క్లాస్లో మాట్లాడతాను. బట్ టుడే లెట్ us స్టిక్ టు అవర్ డిస్కషన్ విత్ రెస్పెక్ట్ టు ఇంపీరియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్. ఢిల్లీ సుల్తానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యాట్రనైజ్ చేసినటువంటి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని గురించి మనం పూర్తి స్థాయిలో మాట్లాడదాం. వినండమ్మ. ఇన్ ఎ నట్షెల్ లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ అగైన్. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్, ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్కిటెక్చర్ ఏదైతే డెవలప్ అయిందో దాన్ని 2 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. వన్ ఈస్ ద ఇంపీరియల్ స్టైల్, సెకండ్ వన్ ప్రొవిన్షియల్ స్టైల్. ఇంపీరియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ద స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దట్ ఈస్ ప్యాట్రనైజ్డ్ బై ద రూలర్స్ ఆఫ్ ఢిల్లీ. ప్రొవిన్షియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ద స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దట్ వాస్ ప్యాట్రనైజ్డ్ బై ద లోకల్ రూలర్స్, వసల్స్, ఫీవ్స్, నోబుల్స్, ఎట్సెట్రా. ఓకేనా? సో టుడేస్ సెషన్ we will be discussing about the imperial style of architecture during Delhi Sultanate period. సో దిస్ ఇంపీరియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది తెలియాలి. నేను లాస్ట్ క్లాస్లో కూడా ఇస్లామిక్ కాన్క్వెస్ట్ ఆఫ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా గురించి చెప్పాను. అది ఎంత సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందో ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడడం అనేది జరిగింది. భారత చరిత్రలో ఒక కొత్త శకం అనేటటువంటిది ఎలా ఆవిర్భవించడం అనేది జరిగింది. ద ఇస్లామిక్ కాన్క్వెస్ట్ ఆఫ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద పాలిటిక్స్, ద రిలీజియన్, ద సొసైటీ, వాట్ నాట్, ఎవ్రీ డొమైన్ ఆఫ్ పీపుల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది, ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటిది జరిగిందని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇఫ్ యు లుక్ ఎట్ ద ఇస్లామిక్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేడర్ టు అటాక్ ఇండియా వాజ్ Muhammad bin Qasim. Muhammad bin Qasim was followed by Muhammad of Ghazni. And it is basically said that Muhammad of Ghazni has conducted 17 raids on India. And the most important of all those raids is his raid on Somnath temple. Muhammad of Ghazni was followed by Muhammad Ghori. And it is basically said that Muhammad Ghori had 2 important generals. One is Bakhtiyar Khilji, second one is Qutubuddin Aibak. While returning to his abode, Muhammad Ghori has assigned 2 important roles or mandates to his generals. సో ఫస్ట్ మహమ్మద్ గోరీ బక్తియార్ ఖిల్జీకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని అప్పగించడం అనేది జరిగింది.
సో బక్తియార్ ఖిల్జీ తర్వాత ఒకప్పటి నలందా యూనివర్సిటీ కానీ విక్రమశిలా యూనివర్సిటీ కానీ వీటన్నిటిని డిస్ట్రాయ్ చేశాడని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని ఎవరికి అప్పగించడం అనేది జరిగింది, వన్ ఆఫ్ హిస్ మోస్ట్ లాయల్ స్లేవ్స్ కుతుబుద్దీన్ ఐబక్కి అప్పగించడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే మహమ్మద్ గోరీ మార్గమధ్యలో చనిపోవడం అనేది జరిగిందో ఢిల్లీకి కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ డినాసిటీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. స్లేవ్ డినాసిటీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ మామ్లూక్ డినాసిటీ అనే పేరుతో కూడా పిలుస్తారు. అండ్ ఇల్బారీ డినాసిటీ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. సో స్లేవ్ డినాసిటీ ఎప్పుడైతే ఢిల్లీ కేంద్రంగా అధికారం స్టార్ట్ చేయడం అనేది జరిగిందో, కుతుబుద్దీన్ ఐబక్ ఎప్పుడైతే స్టార్ట్ చేయడం అనేది జరిగిందో, ఢిల్లీ సుల్తానుల యొక్క కాలం ఏదైతే ఉందో అది మొదలవ్వడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద పీరియడ్ వేర్ దీస్ సుల్తాన్స్ రూల్డ్ ఓవర్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా విత్ ఢిల్లీ యాజ్ దేర్ సెంటర్. ఢిల్లీని క్యాపిటల్గా మార్చుకొని సెంటర్గా మార్చుకొని రూల్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఢిల్లీ సల్తనేట్ అనే పేరుతో పిలుస్తాం. So the first important dynasty of the entire Delhi Sultanate, that is slave or Mamluk or Ilbari dynasty. Slave dynasty was followed by Khalji dynasty. Khalji dynasty was followed by Tughlaq dynasty. Tughlaq dynasty was followed by Sayyid dynasty. Sayyid dynasty was followed by Lodi dynasty. The last ruler of Lodi dynasty was Ibrahim Lodi. Ibrahim Lodi ni vadinchi ఎంటైర్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాని ఒక కంట్రోల్లోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే బాబర్. బాబర్ ఇనాగరేటెడ్ ద మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. మొఘల్ సామ్రాజ్య స్థాపనను చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బాబర్. రైట్, చూసారండి, వీ ఫాలో ఏ పర్టిక్యులర్ సిస్టమ్. మీరు నా సిస్టమ్ ఫాలో అయితే ఫ్యాక్ట్స్ నేను ఎలా అయితే ధారాళంగా చెప్పగలుగుతాను అలాగే చెప్పగలుగుతారు. అండ్ దాంతోపాటు ఆర్గానిక్గా ఈ ఫ్యాక్ట్స్ నుంచి జనరలైజేషన్స్, హైపోథసిస్ ఎలా డెరైవ్ చేయాలి, ఎలా ఎనలైటికల్ పర్స్పెక్టివ్ని బిల్డ్ చేసుకోవాలి, అది కూడా మీకు అలవాటు అవుతుంది. సో అందుకే డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ క్లాసెస్. వీ ఎంఫసైజ్ ఆన్ క్వాలిటీ, వీ ఎంఫసైజ్ ఆన్ ద డిమాండ్స్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. యూపీఎస్సీకి కావాల్సినట్టు నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ దిస్ జర్నీ ఐ రిక్వెస్ట్ యూ, ఐ అర్జ్ యూ టు ఫాలో ఓన్లీ రెస్పాన్సిబుల్ టీచర్స్. అదర్వైజ్ ఇట్ విల్ డెఫినెట్లీ కాస్ట్ యూ అన్ అటెంప్ట్ ఆర్ టూ. ఒక అటెంప్ట్ కానీ 2 అటెంప్ట్లు కానీ పోయాయంటే మీ జీవితంలో 2-3 సంవత్సరాలు విలువైనటువంటి కాలాన్ని మీరు పోగొట్టుకుంటున్నట్టు. అర్థమైందా? అందుకే రైట్ మెంటర్షిప్ అనేటువంటి తీసుకోవాలి, రైట్ గైడెన్స్ తీసుకోవాలి, రైట్ మెంటర్స్ అండ్ రైట్ టీచర్స్ని, రెస్పాన్సిబుల్ టీచర్స్ని ఫాలో అవ్వాలి ఇన్ దిస్ పర్టిక్యులర్ జర్నీలో. రైట్ నాన్న. సో నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ ఇంపీరియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్? యాజ్ ఐ హావ్ ఆల్రెడీ సెడ్, ఇంపీరియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాజ్ ఫ్లరిష్డ్ అండర్ వేరియస్ డినాసిటీస్ దట్ రూల్డ్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్. ఢిల్లీ సుల్తానుల కాలం ఏదైతే ఉందో అరౌండ్ 1206 నుంచి 1526 AD మధ్యకాలంలో ది స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. వేరియస్ ఇంపీరియల్ రూలర్స్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఈ ఆర్కిటెక్చర్ని ప్యాటర్నైజ్ చేయడం అనేటువంటి జరిగింది. అందుకే ఇంపీరియల్ స్టైల్ అనే పేరుతో పిలుస్తారన్నమాట. ఈచ్ రూలర్ కేమ్ అప్ విత్ డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఒపీనియన్స్ ఎట్సెట్రా. సో ద పొలిటికల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఎలీట్ క్లాస్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆల్ ద డొమైన్స్ ఆఫ్ అవర్ సోషల్ లైఫ్. కాబట్టి వీళ్ళ యొక్క అభిరుచులు కానీ, వీళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ టేస్ట్ ఏవైతే ఉంటాయో, వీళ్ళ యొక్క అవసరాలకు అభిరుచులకు తగినట్టుగా ఆర్కిటెక్చర్ మారుతూ ఉండమనే జరిగింది. పాలిటిక్స్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ద్వారా పాలిగమీ అనేటువంటిది కంప్లీట్గా బ్యాన్ చేస్తామన్నారు అనుకోండి. ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది దానిలో కొన్ని మార్పులు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 1980s మనం గమనిస్తే దెన్ ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అండ్ ఆల్. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో మన ఇండియాలోకి, మన భారత కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది మారడం అనేది జరిగింది. ఒకప్పుడు కుటుంబాలు చాలా పెద్దవిగా ఉండేవి, బట్ కానీ తర్వాత కాలంలో ఏమైంది, కుటుంబాలు కుచించుకుపోతూ రావడం అనేది జరిగింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే 1990sలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లాంటి ఇవి రావడం అనేటటువంటిది జరిగిందో, ఉమ్మడి కుటుంబాలు కాస్త ఎలా మారినాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారడం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ పెరగడం అనేది జరిగిందో, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అర్బన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో డెవలప్ అయినాయి. సో ట్రెడిషనల్ రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటటువంటి పీపుల్ ఎక్కడికి వెళ్ళారు, సిటీస్లోకి వచ్చి న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. సో ద పాలిటిక్స్ అండ్ పొలిటికల్ డెసిషన్స్ అండ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితం ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రూలర్స్ కూడా వాళ్ళ యొక్క అభిరుచులు, టేస్ట్ కానీ, వాళ్ళ యొక్క నీడ్స్, అవసరాలకు కానీ దానికి తగినట్టుగా ఆర్కిటెక్చరల్ స్టైల్లో చాలా మార్పులు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. బట్ స్టిల్ ద ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్ అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్ యాజ్ వెల్, దే బోత్ రిమైన్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్రాడ్ స్టైలైజేషన్ ఆఫ్ indo-islamic architecture. Last class lo the features of indo-islamic architecture
13 ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి మీకు చెప్పాను. దోస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, బోత్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో అందుకే డీటెయిల్గా డయాగ్రామ్స్ కూడా ఉపయోగించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, రైట్. ఢిల్లీ సుల్తానేట్ టైంలో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాని యొక్క డెవలప్మెంట్ మొదలైతే by the time Mughals ruled this country, ruled the northern part of India, ruled this Indian subcontinent, Indo-Islamic architecture peak stage ki, zenith stage ki, advanced stage ki చేరుకోవడం అనేటువంటిది జరిగిందమ్మ. కంప్లీట్గా డీటెయిల్ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us look at the style of architecture during the period of slave dynasty. The slave dynasty or the Ilbari dynasty remained in power from 1206 to 1290 AD. క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో 13వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ కేంద్రంగా స్లేవ్ డినాస్టీ లేదా మామ్లూక్ డినాస్టీ లేదా ఇల్బారీ డినాస్టీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందమ్మ. ఈ సమయం నాటి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని మామ్లుక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా పిలవడం అనేది జరుగుతుంది. అండ్ ఈ సమయంలో మోస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ ఏవైతే కన్స్ట్రక్ట్ కాబడినాయో దేవర్ రీమోడలింగ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ హిందూ స్ట్రక్చర్స్. అప్పటికే ఉన్నటువంటి హిందూ దేవాలయాలను కానీ లేకపోతే జైన ఆరామాలను కానీ వీరు రీమోడల్ చేసి మసీదులుగా లేకపోతే అదర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్గా మార్చడం అనేటువంటిది జరిగింది. నేను ఎగ్జాంపుల్ కింద కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కువాతుల్-ఇస్లాం మాస్క్ మసీద్ ఏదైతే ఉందో దాని యొక్క పిల్లర్స్ చూస్తే మీకు హిందూ టెంపుల్ యొక్క పిల్లర్స్, జైన్ టెంపుల్, జైన్ ఆరామాస్ యొక్క పిల్లర్స్ అనేటువంటి కనిపిస్తాయి. నేను పిక్చర్స్ కూడా కొద్ది నిమిషాలు చూపిస్తాను, కంగారు పడద్దు. And they also started the erection of a number of monuments, and one of the most important of all those monuments is Qutub Minar. Qutub Minar present ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో దీని యొక్క కన్స్ట్రక్షన్ ని ఆయన స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ అ 5 story స్ట్రక్చర్ అమ్మ, మొత్తం 5 అంతస్తుల భవనం. అందులో ఓన్లీ ఫస్ట్ ఇంతవరకు మాత్రమే కుతుబుద్దీన్ ఐబక్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ద నెక్స్ట్ 3 stories ఏవైతే ఉన్నాయో, 3 అంతస్తులు ఏవైతే ఉన్నాయో, these 3 stories were constructed by ఇల్తుత్మిష్, కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత వచ్చినటువంటి రూలర్. అండ్ లాస్ట్ స్టోరీ చివరి అంతస్తుని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే ఫిరోజ్ షా తుగ్లక్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ. దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఆఫ్ కోర్స్ నేను కుతుబ్ మినార్ గురించి ఇంకా డీటెయిల్గా కొద్ది నిమిషాల్లో మాట్లాడతాను, మీకు అర్థమవుతుంది. కుతుబుద్దీన్ ఐబక్ హూ మేడ్ ఓన్లీ ద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 3 stories ఏవైతే ఉన్నాయో దే వర్ కంప్లీటెడ్ బై ఇల్తుత్మిష్ అండ్ ద 5th story వాజ్ మేడ్ బై ఫిరోజ్ షా తుగ్లక్. ఓకేనా, నెక్స్ట్ చూడాలి. అండ్ అదర్ 2 ఆర్కిటెక్చరల్ ఎగ్జాంపుల్స్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఏంటి అంటే ఫస్ట్ వన్ కువాతుల్-ఇస్లాం మాస్క్. కువాతుల్-ఇస్లాం అంటే గ్లోరీ ఆఫ్ గాడ్ అని చెప్పి అర్థం. ఢిల్లీలో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి మొదటి మసీదుగా కువాతుల్-ఇస్లాం మాస్క్ ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఎట్ ద కుతుబ్ మినార్ ప్రిమైజెస్. కుతుబ్ మినార్ ప్రిమైజెస్ లోనే మనకు కనిపిస్తుంది. దీన్ని మనం కుతుబ్ మినార్ కాంప్లెక్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో మనకి డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కువాతుల్-ఇస్లాం మాస్క్, సెకండ్ వన్ కుతుబ్ మినార్, థర్డ్ వన్ అలై దర్వాజా. అలై దర్వాజా అనేటటువంటిది అలావుద్దీన్ ఖల్జీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ మెహరౌలి ఐరన్ పిల్లర్. సో అది ఒకప్పుడు హిందూ విష్ణు ధ్వజస్తంభము, దాన్ని ఇక్కడికి తీసుకురావడం, షిఫ్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి, ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబ్ కాంప్లెక్స్ లో కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో కువాతుల్-ఇస్లాం మీన్స్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఇస్లాం అనే రిలీజియన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది అని సింబలైజ్ చేస్తూ ఈ మసీదుని ఢిల్లీలో మొదటిసారి కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ. సో జైన్ టెంపుల్స్ నుంచి అండ్ దాంతోపాటు హిందూ టెంపుల్స్ నుంచి ఈ మసీద్ ఏదైతే ఉందో దాన్ని నిర్మించారు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్నటువంటి అరాయ్ దిన్కా జోప్రా. దీన్ని అధాయ్ దిన్కా జోప్రా అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. దట్ సింప్లీ మీన్ లిటరల్ మీనింగ్ ఆఫ్ అధాయ్ దిన్కా జోప్రా ఏంటంటే షెడ్ ఆఫ్ 2.5 days. There were different theories associated with this Adai Dinka Chopra. సో బోత్ కువాతుల్-ఇస్లాం మాస్క్ అండ్ అదాయ్ దిన్కా చోప్రా వీటి యొక్క కన్స్ట్రక్షన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఫస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్, ఫస్ట్ రూలర్ ఆఫ్ స్లేవ్ డినాస్టీ ఆర్ మామ్లుక్ డినాస్టీ ఆర్ ఇల్బారీ డినాస్టీ, కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో ఈయన కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, కుతుబుద్దీన్ ఐబక్ వీటిని స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ అదాయ్ దిన్కా చోప్రా అనే పేరు ఎందుకు వచ్చిందంటే డిఫరెంట్ థీరీస్ ఉంటాయి. ఫస్ట్ థీరీ ఏంటి అంటే కుతుబుద్దీన్ ఐబక్ ఆర్డర్డ్ హిజ్ ఆర్కిటెక్ట్స్ అండ్ స్లేవ్స్ టు కన్స్ట్రక్ట్ ఎ మాస్క్ ఆర్ మస్జిద్ విత్ ఇన్ 2.5 days. 2.5 రోజుల్లో నేను ప్రార్థన చేసుకోవడానికి ఒక మసీదుని కన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పి ఆయన ఆర్డర్ వేసినట్టు కొంతమంది చెప్తారు. అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క వెబ్సైట్ని చూస్తే దానిలో వాళ్ళు ఏం చెప్తారంటే అజ్మీర్లో ఉన్నటువంటి ఈ మసీద్ ఏదైతే ఉందో అక్కడ 2.5 రోజుల పాటు ఒక ఫెయిర్, ఒక జాతర అనేటటువంటిది జరిగేది. దాని పేరు మీద అధాయ్ దిన్కా చోప్రా అనే పేరు అనేటటువంటి దీనికి రావడం అనేది జరిగిందని చెప్తారన్నమాట. There are different theories associated with this particular name. And remember, కుతుబ్ మినార్ యొక్క కన్స్ట్రక్షన్ ఎవరు స్టార్ట్ చేశారు?
అంటే కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓన్లీ 1 స్టోరీ మాత్రమే పూర్తి చేశాడు. తర్వాత 3 స్టోరీస్ అతని తర్వాత పాలకుడైనటువంటి రూలర్ అయినటువంటి ఇల్తుత్మిష్ కంప్లీట్ చేస్తే లాస్ట్ స్టోరీ ఫిరోజ్ షా తుగ్లక్ కంప్లీట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేసినటువంటి అదర్ 2 ఇంపార్టెంట్ మాస్క్స్ ఏంటంటే, వన్ ఈజ్ Quwwat-ul-Islam Mosque, which is in the premises of Qutub Minar. And the literal meaning of Quwwat-ul-Islam, the glory of God అని చెప్పి అర్థం, the glory of Allah అని చెప్పి అర్థం. అండ్ ద సెకండ్ వన్ అధాయ్ దిన్ కా జోప్రా ఆర్ అరాయ్ దిన్ కా జోప్రా. ఇది ప్రజెంట్ డే రాజస్థాన్లోని అజ్మీర్లో ఈయన కన్స్ట్రక్షన్ అనేటువంటి చేయడం అనేది జరిగింది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us look at some other important facts with respect to కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ గురించి అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా అర్థం చేసుకుందాం. ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్. I am trying to cover as many things as possible, as many aspects as possible as part of our classes summer. So I just want to make this playlist as one-stop solution for all the UPSC aspirants who are preparing from Telugu states. So అందుకే ఇంత కాంప్రహెన్సివ్ గా చెప్తున్నాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. So Qutub Minar is a soaring 73-meter high tower of victory. It is actually a tower of victory. Victory by whom? Qutubuddin Aibak. Qutubuddin Aibak ఢిల్లీ కేంద్రంగా తన రాజ్యాన్ని ఎప్పుడైతే స్థాపించడం అనేటువంటిది జరిగిందో దానికి సింబలైజ్ చేస్తూ కుతుబ్ మినార్ యొక్క కన్స్ట్రక్షన్ ఈయన స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది ఇన్ ద ఇయర్ 1193 1193వ సంవత్సరంలో. ద టవర్ హ్యాస్ 5 డిస్టింక్ట్ స్టోరీస్. మొత్తం 5 అంతస్తులు అనేటువంటివి కనిపిస్తాయి. ఈచ్ మార్క్డ్ బై ఎ ప్రొజెక్టింగ్ బాల్కనీ అండ్ ట్యాపర్స్ ఫ్రమ్ 15 meters డయామీటర్ అట్ ద బేస్ టు జస్ట్ 2.5 meters అట్ ద టాప్. బేస్కి డయామీటర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఇలా ఉండడం అనేది జరుగుతుంది. వేరే పైకి వచ్చేటప్పుడు చూడండి మెల్లగా సన్నం అవుతూ రావడం అనేటువంటిది జరుగుతుంది. అవునా కదా? అండ్ దాంతోపాటు ప్రొజెక్టింగ్ బాల్కనీ కూడా కనిపిస్తుంది ఈచ్ స్టోరీకి. చూడండి ఇదిగోండి ఇలా ప్రొజెక్టింగ్ బాల్కనీస్ ఏవైతే ఉంటాయో ఈచ్ స్టోరీకి మీకు ఇలా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ద ఫస్ట్ 3 stories ఆర్ మేడ్ ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్. మొదటి 3 stories ఏవైతే ఉంటాయో ఫస్ట్ స్టోరీ ఎవరు కుతుబుద్దీన్ ఐబక్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 3 stories కూడా ఇల్తుత్మిష్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అందులో 2 stories వరకు రెడ్ శాండ్ స్టోన్తో నిర్మిస్తే ద 4th and 5th stories ఆర్ మార్బుల్ అండ్ శాండ్ స్టోన్. 4th story మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. 5th story శాండ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేయబడడం అనేటువంటిది జరిగింది. అట్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఇస్ ద Quwwat-ul-Islam Mosque. సో ఈ టవర్ కింద మనకి Quwwat-ul-Islam Mosque మసీద్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుందమ్మా. దిస్ ఇస్ వాట్ ద మాస్క్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ మాస్క్ టు బి బిల్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండియన్ సబ్ కాంటినెంట్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి మొదటి మసీద్గా Quwwat-ul-Islam Mosque ని మనం చెప్పొచ్చు. దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. అండ్ దాంతోపాటు ఈ Quwwat-ul-Islam Mosque యొక్క ఈస్టర్న్ గేట్ దగ్గర ఒక ఇన్స్క్రిప్షన్ అనేటటువంటిది కనిపిస్తుంది. శిలాశాసనం అనేది కనిపిస్తుంది. అదేం చెప్తుంది అంటే ఇట్ వాస్ బిల్ట్ విత్ మెటీరియల్ అబ్టైన్ ఫ్రమ్ డెమాలిషింగ్ 27 హిందూ అండ్ జైన్ టెంపుల్స్. 27 హిందూ దేవాలయాలు అండ్ దాంతోపాటు జైన్ టెంపుల్స్ అనేటటువంటి డెమాలిష్ చేసి వాటి యొక్క మెటీరియల్తో ఈ పర్టికులర్ మాస్క్ అనేటటువంటిది మసీదు కన్స్ట్రక్ట్ చేయబడిందని చెప్పి ఆ ఇన్స్క్రిప్షన్ చెప్పడం అనేది జరుగుతుంది. 7-meter హై ఐరన్ పిల్లర్ అనేటటువంటిది కూడా కోర్ట్ యార్డ్ ఆఫ్ దిస్ మాస్క్లో కనిపిస్తుంది. నేను కొద్ది నిమిషాల్లో ఐరన్ పిల్లర్ గురించి కూడా మాట్లాడతాను. సో మనకి గుప్తా టైం యొక్క మెటలర్జికల్ క్యాపబిలిటీస్, మెటలర్జికల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఎంత గొప్పవో నేను ఐరన్ పిల్లర్ గురించి మాట్లాడినప్పుడు చెప్తాను. అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఇఫ్ యూ కెన్ ఎన్సర్కిల్ ఇట్ విత్ యువర్ హ్యాండ్స్ వైల్ స్టాండింగ్ విత్ యువర్ బ్యాక్ టు ఇట్ యువర్ విష్ విల్ బీ ఫుల్ఫిల్డ్. సో దిస్ పర్టికులర్ కుతుబ్ మినార్ ఏదైతే ఉందో దానికి మన వీపుని చూపించి మనం చుట్టూ ప్రదక్షిణ చేసామనుకోండి, ఎన్సర్కిల్ చేసామనుకోండి, దెన్ మనం ఏ కోరిక కోరుకున్నా అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి అక్కడ ఒక నమ్మకం అన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ కుతుబ్ మినార్. నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్స్ లుక్ ఎట్ Quwwat-ul-Islam Mosque which is in Qutub Complex. The construction of Quwwat-ul-Islam Mosque was commenced in 1193 AD. 1193లో దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్, మార్కింగ్ హిస్ విక్టరీ ఓవర్ ద రాజ్పుత్ రూలర్స్ ఓడించిన అధికారంలోకి రావడం అనేది జరిగింది కదా, దాన్ని సింబలైజ్ చేస్తూ ఈయన ఒక మసీద్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్ట్రక్ట్ చేశాడనమాట. దిస్ మాస్క్ హోల్డ్స్ ద డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ఫస్ట్ మాస్క్ బిల్ట్ ఇన్ ఢిల్లీ కేంద్రంగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి మొదటి మసీదుగా Quwwat-ul-Islam Mosque ని మనం చెప్పొచ్చు, ఫాలోయింగ్ ద ఇస్లామిక్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా. Qutbuddin Aibak, aiming to establish the prominence of Islam in the newly conquered territory, chose the heart of the captured Rajput citadel of Qila Rai Pithora. So this particular place where this particular mosque is situated is Qila Rai Pithora. It was acted as రాజ్పుత్ సిటిల్, రాజ్పుత్ కోటగా ఉండేది. సో ఆ సైట్ని ఎంచుకోవడం అనేది రాజ్పుత్ కోటని ఏదైతే ఉందో దాన్ని కూలదోసేసి ఈ మసీద్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. టు ఎస్టాబ్లిష్ ద ప్రామినెన్స్ ఆఫ్ ఇస్లాం ఇన్ ద న్యూలీ కాన్క్వెర్డ్ టెరిటరీ. కొత్తగా ఆక్రమించుకున్న ప్రాంతంలో ఇస్లాం యొక్క రాజ్యస్థాపన జరిగింది అని సింబలైజ్ చేస్తూ చెప్పడానికి.
The architectural style and design of Quwwat-ul-Islam Mosque bear similarities to the Adhai Dinka Chopra or Ajmer Mosque in Ajmer. రాజస్థాన్లో అజ్మీర్లో ఉన్నటువంటి అదాయ్ దిన్కా చోప్రా ఎలా ఉంటుందో అలాగే కన్స్ట్రక్షన్ స్టైల్ అనేటువంటిది ఉంటుంది. అండ్ అరౌండ్ ఈ పీరియడ్లోనే అదాయ్ దిన్కా చోప్రా యొక్క కన్స్ట్రక్షన్ కూడా కుతుబుద్దీన్ ఐబక్ కమెన్స్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ ద సైడ్ ఆర్చెస్ ఆర్ స్మాలర్ ఇన్ సైజ్. అంటే ఈ మాస్క్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్నటువంటి ఆర్చెస్ ఏవైతే ఉంటాయో గేట్వేస్ అవి చిన్నగా ఉంటాయి. అండ్ ద స్క్రీన్ ఈజ్ అడార్న్డ్ విత్ రిలీజియస్ టెక్స్ట్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్స్. వాల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద రిలీజియస్ టెక్స్ట్ కాలిగ్రఫీ కనిపిస్తుంది. ఫ్లోరల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అరబిక్స్ క్యూ మెథడ్ అని చెప్పి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఇజంట్ ఇట్? సో దిస్ ఈజ్ వెజిటల్ డిజైన్ ప్యాటర్న్స్ అనేటువంటి ఉంటాయి, లీవ్స్ అండ్ దాంతోపాటు ఫ్లవర్స్, లాంగ్ లాస్టింగ్ స్టెమ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఉండడం అనేటువంటి జరుగుతుంది, అవునా కదా? రైట్. సో అలాంటి ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో ఫాలో అవ్వడం అనేది జరిగింది. అండ్ ద ఫాలోడ్ ఏ కార్బల్ స్టైల్ రాదర్ దాన్ ఎ సైంటిఫిక్ వన్. కార్బల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఏం జరుగుతుంది అంటే రూఫ్కి ఆర్టిఫిషియల్గా సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సైంటిఫిక్ స్టైల్లో ఫౌండేషన్ ఏదైతే ఉందో దాన్ని బలంగా మార్చడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సైంటిఫిక్ వే ఆఫ్ ప్రొవైడింగ్ సపోర్ట్ టు ద రూఫ్. సో దిస్ ఈస్ ఎవిడెంట్ ఇన్ ద వేరియేషన్స్ ఇన్ ద ఆర్చ్ ప్యాటర్న్స్. ఆర్చ్ ప్యాటర్న్స్ మనకి డిఫరెంట్ స్టైల్స్లో ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ద ఎంట్రన్సెస్ టు ద కోర్ట్ యార్డ్ ఇన్కార్పొరేట్ ఆర్నేట్ మండప్ డోమ్స్ ఫ్రమ్ ద టెంపుల్స్. టెంపుల్స్ నుంచి తీసుకొచ్చినటువంటి మండప్ డోమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంట్రన్సెస్లో పెట్టడం అనేది జరిగింది ఫర్ ద ఆర్నమెంటేషన్ పర్పజెస్. విత్ దర్ పిల్లర్స్ ఎక్స్టెన్సివ్లీ యూజ్ త్రూ అవుట్ ద స్ట్రక్చర్. చూడండి ఎన్ని పిల్లర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఆల్ దీస్ పిల్లర్స్ జైన్ ఆరామాస్ లేదా హిందూ టెంపుల్స్ నుంచి తీసుకొచ్చినటువంటివి అనమాట. అర్థమైందా? ఇల్తుత్మిష్ హూ వాజ్ కుతుబుద్దీన్ సక్సెసర్స్ ఎక్స్పాండెడ్ ద ఒరిజినల్ ప్రేయర్ హాల్ స్క్రీన్ బై యాడింగ్ 3 more arches. సో ఎక్స్ట్రా 3 archesని ఆయన యాడ్ చేయడం అనేది జరిగింది. సక్సెసర్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్, హిస్ నేమ్ ఈస్ ఇల్తుత్మిష్. As the Mamluk Empire stabilized during the Iltutmish reign, he could replace most of the conscripted Hindu masons with Muslim artisans, resulting in stylistically more Islamic arches. సో ఎప్పుడైతే మామ్లూకర్ స్లేవ్ డినాసిటీ ఇల్తుత్మిష్ సమయానికి స్టెబిలైజ్ అవ్వడం అనేటువంటిది జరిగిందో, ఒక స్టేబుల్ రైన్ అనేటువంటిది కొనసాగడం అనేది జరిగిందో, సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద కూడా ఫోకస్ అనేటువంటిది అప్పుడప్పుడే బిల్డ్ అయింది. సో ఆయన ఏం చేశాడు, అప్పటి వరకు పనిచేస్తున్నటువంటి హిందూ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లో ముస్లిం ఆర్టిజన్స్ ఆయన రిక్రూట్ చేయడం అనేది జరిగింది, వాళ్ళని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని కారణంగా ఇస్లామిక్ ఆర్చెస్ ఏవైతే ఉంటాయో ఇంకా స్టైలిస్టికల్ మేనర్లో ఇదవ్వడం అనేది జరిగింది. ఇస్లామిక్ ఎలిమెంట్స్ ఇంటూ ద ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ క్రమేపీ పెరుగుతూ రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఇస్లామిక్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేస్తూ ఉండడం వల్ల. ఓకేనా, నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us look at the iron pillar of కుతుబ్ కాంప్లెక్స్. కుతుబ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్ దట్ ఈస్ ఐరన్ పిల్లర్. ఇట్ స్టాండ్స్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ మెటలర్జికల్ వండర్స్ గ్లోబల్లీ అని చెప్పొచ్చు. సో గుప్తా టైం నాటి మెటలర్జికల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, మెటలర్జికల్ సైన్స్ ఏదైతే ఉంటుందో దానికి అద్దం పట్టే విధంగా ఈ ఐరన్ పిల్లర్ అనేటువంటిది కనిపిస్తుంది అనమాట. ఒరిజినల్లీ ఇట్ వాజ్ ఎరెక్టెడ్ బై చంద్రగుప్త సెకండ్ ఆర్ విక్రమాదిత్య ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ విష్ణు టెంపుల్ కాంప్లెక్స్ అట్ ఉదయగిరి అరౌండ్ 402 AD. ప్రజెంట్ డే మధ్యప్రదేశ్లోని ఉదయగిరిలో క్రీస్తు శకం 402వ సంవత్సరంలో చంద్రగుప్త సెకండ్ మొదటిసారి దిస్ పర్టికులర్ పిల్లర్ని ఎరెక్ట్ చేయడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్లీ డ్యూరింగ్ ద 10th century CE, క్రీస్తు శకం 10వ శతాబ్దంలో ఉదయగిరి నుంచి దీన్ని రాజ్పుత్ రూలర్ అయినటువంటి, రాజ్పుత్స్లో తోమార్స్ రూలర్ అయినటువంటి ఆనంగపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ ఉన్నటువంటి లొకేషన్కి తీసుకురావడం అనేది జరిగింది. సో రాజ్పుత్ రూలర్ అయినటువంటి ఆనంగపాల్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఇట్ వాస్ టు ఇన్కార్పొరేట్ దిస్ పిల్లర్ ఇంటూ ఏ విష్ణు టెంపుల్. ఇక్కడ ఉన్నటువంటి విష్ణు టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ధ్వజస్తంభంగా ఆయన ఉపయోగించాలనుకున్నారు, రైట్? కానీ తర్వాత జరిగినటువంటి ఇస్లామిక్ కాన్క్వెస్ట్ వల్ల దాని యొక్క ప్రయోజనం అనేటువంటిది పోయింది. ద పిల్లర్ బోస్ అండ్ ఇన్స్క్రిప్షన్ సాంస్క్రిట్. పిల్లర్ మీద సంస్కృత భాషలోని ఒక శిలాశాసనం కూడా చూడొచ్చు, విచ్ వాజ్ రిటన్ ఇన్ బ్రహ్మి స్క్రిప్ట్ డేటింగ్ బ్యాక్ టు ద 4th century AD. దిస్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే ద పిల్లర్ వాజ్ ఒరిజినల్లీ సెటప్ యాజ్ విష్ణు ధ్వజ, ధ్వజస్తంభంగా వాడబడింది ఫస్ట్ ఒరిజినల్గా ఆన్ ఎ హిల్ నోన్ యాజ్ విష్ణుపాద అని చెప్పి ఆ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది చెప్తుందమ్మా. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్, ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ డ్యూరింగ్ స్లేవ్ డినాసిటీ. స్లేవ్ డినాసిటీకి సంబంధించినటువంటివి కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us look at ఖల్జీ డినాసిటీ. ఖల్జీ రూలర్స్ రూల్డ్ ఫ్రమ్ 1290 AD టు 1320 AD. మొత్తం 30 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ దే ఎస్టాబ్లిష్ ద సెల్జుక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ప్రజెంట్ డే సెంట్రల్ ఏషియా, పర్షియాకి చెందినటువంటి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇండియాకి తీసుకురావడం అనేది జరిగింది. ద కన్స్ట్రక్షన్స్ ఆఫ్ దిస్ పీరియడ్ వర్ మార్క్డ్ బై ద యూజ్ ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్. రెడ్ శాండ్ స్టోన్ అనేటువంటిది ఈ సమయంలో విరివిగా వాడబడడం అనేది జరిగింది. అలై దర్వాజా విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్, దాని యొక్క కన్స్ట్రక్షన్ చూసినా మీకు రెడ్ శాండ్ స్టోన్ వాడడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అలై దర్వాజా యొక్క
గేట్వేస్ ఏవైతే ఉంటాయో రెడ్ శాండ్ స్టోన్తో తయారు చేయబడినాయి, కన్స్ట్రక్ట్ చేయబడినాయి. ద ప్రామినెన్స్ ఆఫ్ ఆర్క్యూడ్ స్టైల్ బిగిన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పీరియడ్. సో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్లేవ్ డినాస్టీ సమయం నుంచి మొదలైనప్పటికీ అప్పటికి కూడా చాలా వరకు ఆర్కిటెక్ట్స్ హిందువులు ఉండడం వల్ల దిస్ లెవియేట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది అప్పుడు ఇంకా ఎగ్జిస్టెంట్గా ఉండేది. అంటే దీస్ డోర్వేస్ ఇవన్నీ ఇలా ఉండడం అనమాట, హారిజెంటల్ స్లాబ్స్ ఏవైతే ఉంటాయో ఇలా ఉండేవి. సో ఇప్పుడు ఆర్కియడ్ స్టైల్ అంటే పర్ఫెక్ట్ ఆర్చెస్ ఏవైతే ఉంటాయో, ఆర్చెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, రైట్? సో దీస్ కైండ్ ఆఫ్ ఆర్చెస్ కానీ లేకపోతే డోమ్స్ కానీ వీటి యొక్క కన్స్ట్రక్షన్ స్టైల్ ఈ సమయంలోనే సరిగ్గా మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి మెజారిటీ ఆఫ్ ద హిందూ మ్యాసన్స్ అండ్ హిందూ ఆర్కిటెక్ట్స్ వర్ రిప్లేస్డ్ బై దేర్ ముస్లిం కౌంటర్ పార్ట్స్. మోటార్ బిగెన్ టు బి యూస్డ్ ప్రామినెంట్ ఇన్ ఆల్ ద కన్స్ట్రక్షన్స్ యాజ్ అ సిమెంటింగ్ ఏజెంట్. మోటార్ అనేటువంటి ఒక సిమెంటింగ్ ఏజెంట్గా వాడబడడం అనేది జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్స్ అలై దర్వాజా బై అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ సిరి ఫోర్ట్, ఇది కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది, రైట్? ఒకసారి చూడండి. సో నౌ లెట్ us look at some important facts about అలై దర్వాజా. ఒరిజినల్గా కుతుబుద్దీన్ ఐబక్ అలై దర్వాజా ఉన్న ప్లేస్లో మొదటిసారి ఒక మసీద్ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దాని యొక్క కన్స్ట్రక్షన్ పనులు ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి తన సక్సెస్ అయినటువంటి ఇల్తుత్మిష్. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీకి గ్రాండ్ ప్లాన్స్ అనేటటువంటి ఉన్నాయి. కుతుబ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని అత్యద్భుతంగా తయారు చేయాలి. కువాతుల్-ఇస్లాం మాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఎన్లార్జ్ చేయాలి, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. అండ్ గేట్వేస్ ఏవైతే ఉంటాయో 4 గేట్వేస్ అనేవి నిర్మించి ఇంకా డెకరేటివ్గా ఆర్నమెంటల్గా ఆ పర్టికులర్ ప్రాంతాన్ని తయారు చేయాలని చెప్పి అల్లావుద్దీన్ ఖిల్జీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ డైనమిక్ రూలర్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్, ఆయన భావించడం అనేటువంటి జరిగింది. హవెవర్ హిస్ విజన్ వాజ్ లెఫ్ట్ ఇన్కంప్లీట్ యాజ్ ఈ పాస్ట్ అవే. కానీ మధ్యలోనే చనిపోవడం వల్ల అతని యొక్క ఆలోచన, అతని యొక్క కోరిక ఏదైతే ఉందో అది మధ్యలోనే నిలిచిపోవడం అనేది జరిగింది. ఫస్ట్ గేట్వే కన్స్ట్రక్ట్ చేశాడు, దట్ ఈస్ వాట్ అలై దర్వాజా. సో మిగిలిన 3 గేట్వేస్ కన్స్ట్రక్షన్ కాబడలేదన్నమాట. సో ద ఫస్ట్ గేట్వే ఆఫ్ కువాతుల్-ఇస్లాం మాస్క్ ఏదైతే ఉందో దాన్నే అలై దర్వాజాగా పిలవడం అనేటువంటి జరుగుతుంది. దిస్ 13th century స్ట్రక్చర్ కంటిన్యూస్ టు స్టాండ్ యాజ్ ఎ రిమార్కబుల్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్. ఒక రిమార్కబుల్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్గా మనం దిస్ పర్టికులర్ అలై దర్వాజా అని చెప్పొచ్చు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఏం చెప్తుంది అంటే అలై దర్వాజా హోల్డ్స్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ యాజ్ ద ఫస్ట్ బిల్డింగ్ టు ఇన్కార్పొరేట్ ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ అండ్ ఆర్నమెంటేషన్ ప్రిన్సిపల్స్. ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ అండ్ ఆర్నమెంటేషన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ మొదటిసారి పూర్తి స్థాయిలో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి ఒక మాన్యుమెంట్గా అలై దర్వాజాని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తుందన్నమాట. మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడినటువంటి చాలా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. Notably, it represents a pivotal moment in Indian architecture, being the inaugural instance of red sandstone and white marble used in conjunction. Red sandstone and white marble రెండు కలిపి ఈ పర్టికులర్ మాన్యుమెంట్లో ఉపయోగించడం అనేది జరిగింది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ ఇండియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. Additionally, it is considered as one of the earliest examples of true dome constructed according to archaic architectural principles. సో ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డోమ్ అనమాట. డోమ్ కన్స్ట్రక్షన్ మొదటిసారి ఇక్కడే జరిగిందని చెప్పి దిస్ పర్టిక్యులర్ కన్స్ట్రక్షన్లో భాగంగానే జరిగిందని చెప్పి ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భావిస్తారు. ఓకేనా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ అలై దర్వాజా. ఇంకొన్ని ఉన్నాయి చూడండి. సో అలై దర్వాజా యొక్క కన్స్ట్రక్షన్ స్టైల్లో లోకల్ మోటివ్స్ అండ్ లోకల్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ కూడా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోటస్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఎంట్రన్సెస్లో అవి అందంగా వాటితో అలంకరించడం, ఇది యాక్చువల్లీ టెంపుల్ కన్స్ట్రక్షన్లో కానీ లేకపోతే జైన్ ఆరామాస్లో కానీ వీటిలో ఉపయోగించే వాళ్ళు. దీనిలో కూడా ఇప్పుడు వాడడం అనేటువంటి జరిగింది. ద ప్లింత్ ఆన్ ఈచ్ సైడ్ ఈజ్ ఇంట్రికేట్లీ అడార్న్డ్ విత్ ఫ్లోరల్ అండ్ జామెట్రికల్ డిజైన్స్. చూడండి, దీస్ ఆర్ ఫ్లోరల్ అండ్ జామెట్రికల్ డిజైన్స్. ఇక్కడ కూడా మీకు ఫ్లోరల్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా లోటస్ సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, క్యాలిగ్రఫీ ఏదైతే ఉందో అది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, రైట్? అరబిక్లో అద్భుతంగా ఖురాన్ యొక్క వెర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ చెక్కబడ్డం అనేటటువంటి జరిగిందాం, రైట్? సో దీస్ ఫ్లోరల్ అండ్ జామెట్రిక్ డిజైన్స్ బోత్ వైట్ మార్బుల్తోను అండ్ రెడ్ శాండ్ స్టోన్ అండ్ వైట్ మార్బుల్తో రెండింటితో కూడా అత్యద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారు, క్రియేటింగ్ ఎ స్టన్నింగ్ పాలిక్రోమాటిక్ ఎఫెక్ట్. మల్టిపుల్ కలర్స్తో ఉండేటటువంటి ఒక ఎఫెక్ట్ అత్యద్భుతంగా కనిపించడం అనేది జరుగుతుంది. అది క్రియేట్ చేసే విధంగా అంత అద్భుతంగా చెక్కారనమాట. డెస్పైట్ బీయింగ్ ఎ సింగిల్ స్టోరీ స్ట్రక్చర్, ఒక అంతస్తే ఉన్నప్పటికీ ఇట్స్ ఎక్స్టీరియర్ క్రియేట్స్ ద ఇల్యూజన్ ఆఫ్ ఎ డబుల్ స్టోరీ బిల్డింగ్. అది 2 అంతస్తులదా అనేటటువంటి భావన బయట నుంచి చూసేటటువంటి పీపుల్కి కలగడం అనేది జరుగుతుంది. ద డోమ్డ్ గేట్వే ఈజ్ అడార్న్డ్ విత్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ నస్క్ స్క్రిప్ట్.
చూడండి ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో క్యాలిగ్రఫీ కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ద స్క్రిప్ట్ యూజ్డ్ ఇస్ నస్క్రిప్ట్, లెటైజ్ స్టోన్ స్క్రీన్స్ అండ్ షోకేజెస్ ద ఎక్సెప్షనల్ క్రాఫ్ట్స్మెన్షిప్ ఆఫ్ ద టర్కిష్ ఆర్టిసన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ ఎవరండి ఇది చేయడం అనేది జరిగింది? టర్కిష్ ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో, కళాకారులు, హస్త కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఎంతో అత్యద్భుతమైనటువంటి హిస్టారికల్ మాన్యుమెంట్గా మనం అలై దర్వాజా అని చెప్పొచ్చాము. ఓకేనా, నెక్స్ట్ చూడాలి. So now let us look at the architectural style during Tughlaq dynasty. So the period of Tughlaq dynasty was the crisis period for architecture అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ పాలనా కాలంలో ది స్టెబిలిటీ అనేటటువంటిది అసలు ఉండేది కాదు. ముఖ్యంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొచ్చినటువంటి 5 ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా ఎకానమీ కానీ లేకపోతే పీపుల్ యొక్క పరిస్థితులు కానీ సరిగ్గా లేవు. ఎప్పుడైతే స్టెబిలిటీ ఉంటుందో అప్పుడే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఫ్లరిష్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? సో ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ బై మహమ్మద్ బిన్ తుగ్లక్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. దౌలతాబాద్ని ప్రజెంట్ దేవగిరి అంటారు, మహారాష్ట్రలో ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు గంగా యమున దోబ్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండేటటువంటి పీపుల్ మీద పన్నులు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెంచడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు టోకెన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈయన తీసుకురావడం అనేది జరిగింది. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్తో సమానంగా కాపర్ అండ్ బ్రాంజ్ కాయిన్స్ ఏవైతే ఉంటే వాటిని ఇంట్రడ్యూస్ చేశారు. రెండింటి వాల్యూ సమానమే అని చెప్పడం అనేది జరిగింది. కానీ అప్పుడు చాలా మంది గోల్డ్ స్మిత్స్ లేకపోతే అప్పుడు చాలా మంది ఇళ్లలో కంచు ఇవేవైతే ఉంటాయి కుండలు ఇవన్నీ ఉండడం వల్ల వాటితో వాళ్ళు ఫేక్ కాయిన్స్ తయారు చేయడం అనేది జరిగింది. దానివల్ల కూడా చాలా నష్టం జరగడం అనేది జరిగింది. అండ్ వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లానింగ్ ఇరాక్ అండ్ ఖురాసన్ రీజన్ ఏదైతే ఉంటుందో, పెర్షియా రీజన్ ఏదైతే ఉందో దాన్ని కాన్క్వర్ చేయాలనుకుంటాడు. సో అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెయిల్యూర్గా మనం చెప్పొచ్చు. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఈ టైం అనేటటువంటిది చాలా ఘోరంగా సాగింది. సో అందుకే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంత గొప్పగా ఫ్లరిష్ అవ్వలేదమ్మా. బట్ కానీ కొన్ని కన్స్ట్రక్షన్స్ అనేటటువంటివి చేయబడ్డాయి. యూజువల్లీ వాళ్ళు ఏం వాడారంటే గ్రేట్ శాండ్ స్టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్ట్రక్షన్స్లో ఉపయోగించడం అనేది జరిగింది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ఫోకస్ వాజ్ మోర్ ఆన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బిల్డింగ్. ఫోకస్ దేని మీద షిఫ్ట్ అయింది? డెకరేషన్ మీద కాకుండా బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ మీద ఇది అవ్వడం అనేటువంటి జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై దే ఇంట్రడ్యూస్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నోన్ యాజ్ బ్యాటర్. సో దిస్ ఇస్ వాట్ బ్యాటర్. బ్యాటర్లో మీకు ఏంటంటే స్లోపింగ్ వాల్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. సో వాల్ చూసారా మీకు ఇలా ఉండడం, స్లోప్తో ఉండడం అనేది జరుగుతుంది. దాని కారణంగా బిల్డింగ్కి స్ట్రెంత్ అనేటటువంటిది వస్తుంది అనమాట. ద కన్స్ట్రక్షన్స్ కంబైన్ బోత్ ఆర్చ్ అండ్ లింటల్ మెథడ్ ఆఫ్ ఎంట్రన్స్. ఆర్చ్ మెథడ్ ఆఫ్ ఎంట్రన్స్ ఉండడం కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు లింటల్, ఇక్కడ చూడండి లింటల్ మెథడ్ ఆఫ్ ఎంట్రన్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఆర్చ్ మెథడ్ ఆఫ్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది మీకు కనిపిస్తుంది. డోమ్స్ కూడా మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. తుగ్లకాబాద్ సిటీ కానీ అండ్ జహాపనా సిటీ కానీ ఫిరోజాబాద్ కానీ దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ టైమ్స్. ఓకే, రైట్. So now let us look at the architectural styles emerged, architectural elements emerged during Lodi dynasty. సయ్యద్ డినాసిటీలో కన్స్ట్రక్షన్ వర్క్ అసలు జరగలేదు. సో అందుకే డైరెక్ట్గా మనం లోడీ డినాసిటీ గురించి మాట్లాడుతున్నాం. అండర్ ద లోడీ డినాసిటీ ఆర్కిటెక్చర్ కంటిన్యూ టు టేక్ బ్యాక్ సీట్. ఆర్కిటెక్చర్ ఇంకా క్రైసిస్లోనే నడవడం అనేది జరిగింది. ఓన్లీ టాంబ్స్ ఏవైతే ఉంటాయో అంటే సమాధులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఈ సమయంలో కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరిగిందనమాట. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఎమర్జ్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్ వాజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ డబుల్ డోమ్స్. సో చూడండి ఇది ఒక పైన ఉన్నటువంటి డోమ్, ఈ లోపల ఇలాంటి ఒక డోమ్ అనేటటువంటిది కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అర్థమైందా? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ హాలో డోమ్ ఇన్సైడ్ ద టాప్ డోమ్. టాప్ డోమ్ లోపల ఒక హాలో డోమ్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీస్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయి వాటిని తప్పకుండా మీరు వేయాలమ్మా. ఎప్పుడైనా మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆర్కిటెక్చర్ మీద తప్పకుండా డయాగ్రామ్స్తో రిప్రజెంట్ చేయాలి. ఒక 2 డయాగ్రామ్స్ కన్ఫర్మ్గా వేసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ద రీజన్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ డబుల్ డోమ్స్ వర్ టు గివ్ స్ట్రెంత్ టు ద స్ట్రక్చర్. ఫస్ట్ రీజన్ ఏంటి? స్ట్రక్చర్కి స్ట్రెంత్ అనేటటువంటిది ఇవ్వడం. సెకండ్ ఏంటి? టు లోవర్ ద ఇన్నర్ హైట్ ఆఫ్ ద డోమ్. ఈ ఇన్నర్ హైట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం కోసం. ఓకేనా? సో ఓన్లీ సింగిల్ డోమ్ ఉందనుకోండి హైట్ విపరీతంగా పెరిగిపోతుంది. అలా కాకుండా ఓన్లీ డబుల్ డోమ్ పెట్టారనుకోండి హైట్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ద టాంబ్స్ బిల్డ్ డ్యూరింగ్ దిస్ ఫేజ్ వర్ హార్డ్ అండ్ బేర్. ఏవైతే సమాధులు అనేటటువంటి కన్స్ట్రక్ట్ చేశారో అవి ఆక్టోగనల్ షేప్లో ఉండడం అనేటువంటి జరిగేది. ఆక్టోగనల్ షేప్ అంటే మీకు ఇలా ఉంటుంది, రైట్? ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దాదాపు హార్డ్గా ఉండడం అనేది జరిగేది. అండ్ వితౌట్ ఎనీ లావిష్ డెకరేషన్స్ చాలా రాగా దీస్ టాంబ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు కనిపిస్తాయి. సో డయామీటర్ ఆఫ్ రఫ్లీ 15 meters మాత్రమే ఉండడం అనేటువంటి జరుగుతుంది. దిస్ పర్టికులర్ టాంబ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డయామీటర్ దే వర్ సపోర్టెడ్ బై ఏ స్లోపింగ్ వరండా. ఈ టాంబ్స్ను ఒక ఎలివేషన్లో కట్టడం వల్ల ఒక స్లోపింగ్ వరండా కూడా చుట్టూ కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్
expressions during Lodi Dynasty, architectural monuments during Lodi Dynasty, Lodi Gardens Gani, the city of Agra was established by Sikandar Lodi, etc. So these two are two important architectural elements. రైట్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంపీరియల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్. నెక్స్ట్ క్లాస్లో ప్రొవిన్షియల్ స్టైల్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్ అమ్మ. అందరికీ డీటెయిల్గా క్లాసెస్ అన్ని అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. బాయ్ నాన్న.